పొలం గట్టుపై ఉన్న చెట్లలో నుంచి 2 గింజలు కిందపడి దొర్లుకుంటూ పొలాల్లోకి వచ్చాయి. భూమి పొరల్లో దాక్కున్నాయి. మరికొన్ని రోజులకు చినుకులు పడడంతో గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు ఒకదానితో ఒకటి ఇలా మాట్లాడుకుంటున్నాయి. మనం ఇంకా ఈ భూమిలో దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి మొక్కలుగా, వృక్షాలుగా మారి మన బాధ్యతలను నిర్వహించాలి అని చెప్పింది మొదటి గింజ. నీకెందుకు అంత తొందర? మొలకెత్తినప్పటి నుంచి మనకు అన్నీ కష్టాలే కదా అని చెప్పింది రెండో గింజ. చిగురు ఎత్తగానే పశువులు తినేస్తాయి. భయం పెద్దయ్యాక అదే బాధ. పండ్లు కాస్తే పర్లేదు, లేకపోతే నరికి పారేస్తారు. ఆ గుండె కోతను నేను భరించలేనంటూ చెప్పుకుపోయింది రెండో గింజ. కాబట్టి ఆ బాధలన్నింటినీ తప్పించుకోవాలంటే మనం భూమిలోనే ఉండిపోదాం మంచిది, లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ. అయితే వీటన్నిటినీ ఓపికగా విన్న మొదటి గింజ విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత. మన దగ్గర వచ్చి సేద తీరే వాళ్లకు చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలో మన జీవితానికి అర్థం దాగి ఉంది అని చెప్పింది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా కలిగే ఆనందం ఇంతా అంతా కాదు. ఇతరులకు అన్ని విధాలా సహాయపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి, ఆనందం అనుభవిస్తేనే కదా తెలిసేది. నీ సంగతి సరే కానీ నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పేసింది మొదటి గింజ. ఎంత చెప్పినా వినకుండా కోరి కష్టాల్లో పడుతున్నాయంటే నేను మాత్రం ఏం చేయగలను? నీ కర్మ అంటూ భూమిలో ఉండిపోయేలా రెండో గింజ అలా కొన్ని రోజులు గడిచాయి. మొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తారుగా తయారయ్యింది. లేలేత చిగుళ్ళు ఆకర్షణీయంగా తయారైంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రైతు ముళ్ళకంచె వేసి దానికి రక్షణ కల్పించాడు. రెండో గింజ మాత్రం భూమి లోపల వెచ్చగా దాక్కొని ఉంది. అలా గడుస్తుండగా ఒకరోజు దాక్కొని ఉన్న చోటుకే ఓ కోడిపుంజుల గుంపు భూమి పొరను కాళ్లతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడిన రెండో గింజను చూసి కోడిపుంజు గబుక్కుని మింగేసింది. ఇంకేముంది, అయ్యో నా స్నేహితుడు చెప్పినట్టు చేసి ఉంటే నేను కూడా బతికే ఉండేదాన్ని కదా అని చెప్పింది. అప్పుడు దానికి అర్థమైంది, ఎవరు కేటాయించిన పని వారు చేయకపోతే నాలాగే బలైతారు అని అనుకుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ యువర్ డ్యూటీస్.